హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే హాలిడే అనమాట. కొంచెం లేట్గా లేసామన్నమాట. అందుకోసం ఇక నేను చిట్టి అయితే పెట్టికేమైనా తాగేసాము. ఇంకా టిఫిన్ కోసం అయితే అన్నీ రెడీ చేసేసానండి. మరి ఇప్పుడు రండి, ఏం టిఫిన్ చేస్తున్నానో ఏందో చూద్దాం. ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీ కోసం ఇడ్లీ పిండిని అయితే రెడీ చేసుకున్నాను నేను. అయితే నేను నైట్ చూపెట్టలేకపోయానండి. అయితే కొలత కావాలంటే మాత్రం చూసారా ఎలా పొంగిందనమాట. చూడండి ఇట్లా పొంగింది, సూపర్ ఉందండి. పిండి అయితే చాలా బాగా వచ్చేసింది అనమాట. ముందుగా ఇదంతా ఫస్ట్ కలుపుకోవాలి. కలుపుకొని నేను కావాల్సినంత పిండిని అయితే పక్కకు తీసేసుకుంటాను. మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి నెక్స్ట్ డే కోసం. అయితే ఈ కొలత ఎలా ఎట్లా పొంగిని అని అంటారు కదండి, మీరు కూడా క్వశ్చన్ వేస్తారు. అందుకని చెప్పేసి మన ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా రావాలంటే నేను చేసుకునే పద్ధతి, అంటే నేను ఎలా మా ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటానో అది చెప్తున్నానండి. నేనైతే ఈ కప్పుతోటి ఒక మినప్పప్పు తీసుకున్నాను. ఈ కప్పుడంత మినప్పప్పు తీసుకున్నాను. 2 కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకొని మినప్పప్పునేమో ఒక 4 hours నానబెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వని ఒక 1/2 hour నానబెట్టుకున్నానండి. అయితే మినప్పప్పు ఇంకా రుబ్బేసుకున్నాను. రుబ్బేసుకొని ఇక కలిపేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం కదండి మన స్వర్ణశ్రీ కిచెన్ ఇడ్లీలు చూపించేది, అందుకని ఇంత పర్టికులర్గా అయితే నేను చెప్తున్నాను అనమాట. మళ్ళీ పూర్తి వీడియో ఇడ్లీ వీడియో నేను ఖచ్చితంగా పెడతానండి. ఇప్పుడైతే నేను కావాల్సినంత అయితే పిండి తీసుకుంటాను. ఇవ్వండి పిండి అలా తీసుకున్నాను. మూత పెట్టేసుకొని పక్క పెట్టేసుకుంటాను. ఉప్పు వేస్తున్నాను పిండిలో, అంతే కలుపుకోవాలి. అయితే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే చట్నీ తింటాం కదా. ఇంకా ఉప్పు తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా. దేంట్లోనైనా, దీంట్లో ఒక్క దాంట్లోనే కాదు. ఇట్లా కలిపేస్తూ ఇవ్వండి. నేను జల్లి పెట్టుకున్నాను ఇంకా కింద మాడకుండా. రైస్ కుక్కర్ తీసుకున్నాను. ఒక గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలండి. వేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని నీళ్ళని బాయిల్ చేసుకోవాలంటే ఒక 2 minutes అండి. ఈ లోపల నేను ఇడ్లీ మోడ్స్లో ఇడ్లీలు అయితే వేసుకుంటాను ఆయిల్ వేసుకొని. ఇట్లా అన్నిటికీ వేసుకొని ఇడ్లీ వేసుకోవాలండి. అంటే ఇట్లా ఆయిల్ వేసుకోవడం వల్ల ఇడ్లీలు మంచిగా అతుక్కోకుండా మంచిగా వచ్చేస్తాయి అన్నమాట ఈ ఆయిల్ వల్ల. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండి మిశ్రమాన్ని దీంట్లో వేసుకున్నాం. ఇలా అన్నిటికీ వేసుకుంటానండి. ఇలా అన్నిటికీ వేసుకున్నాక చూపిస్తాను అన్నమాట. ఇలా మొత్తం అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఈ మోడ్స్లో అయితే వేసుకున్నాను. అయితే అండి ఇడ్లీలు మనకి మంచిగా ఉడకాలంటే మొత్తం ఇదే స్టెప్లో పెట్టుకోకూడదండి. ఇక్కడ రంధ్రాలు కనపడుతున్నాయి కదా, ఆ రంధ్రం దగ్గర ఇలా పిండి వేసుకున్నది అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి దాన్ని ఇట్లా ఆపోజిట్కి పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఇడ్లీలు మంచిగా కుక్ అవుతాయి అన్నమాట, మంచిగా పొంగుతాయి కూడా. ఇదండి అన్నీ ఇలా పెట్టేసుకొని ఇక 2 minutes బాయిల్డ్ అయిన వాటర్లో ఇలా అయితే ఇడ్లీలను అయితే పెట్టేసుకోవాలి. వేసుకుంటాను. ఇడ్లీలు ఉడికినాక చూద్దాం. ఈ లోపల నేనేం చేస్తానంటే ఇడ్లీలు వేరే గ్యాస్కి షిఫ్ట్ చేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను.
కొంచెం ఆయిల్ను ఇక పల్లీలు అయితే వేసుకున్నానండి. ఇవి ఒక 2 నిమిషాలు వేయించుకుంటా. మస్తు ఉంటుందండి ఈ చట్నీ. ఇట్లా చేసుకుంటే ఇడ్లీలోకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. అంటే ఇడ్లీలో మంచి నీళ్ళు ఉంటే బాగుంటుంది కదా, మనం బయట బండి మీద హోటల్స్లో తింటాం కదా, అట్లా చేస్తానండి చట్నీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. 2 నిమిషాలు వేయించుకుందాం మంచిగా వీటిని. 5-6 పచ్చిమిర్చి తీసుకొని తుంపలుగా చేసుకొని వేసుకుంటున్నాం అనమాట. జీలకర్ర కలుపుకొని టమాటా అండి ఇలాగే వేస్తానమాట. అయితే ఇది మగ్గినాక పైన తొక్క తీసేస్తానమాట. అంటే తొక్క తింటే నేను కర్రీస్ కూడా చాలా కర్రీస్ ఇలాగే వండుకుంటున్నానండి. ఎందుకంటే తొక్క తింటే కిడ్నీలో స్టోన్స్ అని అట్లా వస్తున్నాయని చెప్పేసి ఇట్లా చేసుకోవాలి. తొక్క తీసుకుంటే మంచిదండి. చూద్దామండి. ఒక 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఇగో ఇలా పట్టుకుంటే మనకి ఏం అంటకూడదు అనమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్ ఉడికినట్టు. అందుకని చెప్పేసి నాకు ఉడికిపోయినాయి కాబట్టి నేను ఆఫ్ చేసేస్తున్నాను. 10 మినిట్సేనండి అంతే. ఇంకోండి పుట్నాలు కూడా ఒక 2 చెంచాలు అంత వేసుకోవాలి. బాగుంటుందండి ఇట్లా. అయితే నేను టమాటాలు వేపేటప్పుడు ఇలా పెద్ద పెద్ద వేసాను కదా, చూడండి అట్లా తొక్కో మొత్తం మంచిగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. తొక్క ఇష్టం లేని వాళ్ళకైతే ఇలా పెద్దగా చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఇట్లా సులభంగా వచ్చేస్తాయి అన్నమాట. అంతే. వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 3 వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే వాటర్గా ఉంటేనే బాగా ఇడ్లీలు అద్దుకొని తింటే బాగుంటుందండి. అంటే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. వాటర్ వేసుకున్న ఉప్పు వేసుకొని మెత్తగా ఇంకా పట్టేసుకొని వస్తాను మిక్సీది. ఇంకోండి చట్నీ సూపర్ ఉందన్నమాట. దీని తాళం పెట్టుకుందాం. ఇక ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి చట్నీ తాలింపు చేయడం కోసం. ఒక 1/2 స్పూన్ అయితే ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, స్పూను శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి కూడా ఇట్లా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు అండి చిట్టులు ఆడిద్దనమాట. ఎంత మూత వేస్తాను ఇవ్వండి. స్మెల్ ఎటు పోకుండా నేనైతే మూత వేసాను కరివేపాకు స్మెల్ కొంచెం అంత ఇంగో అండి. ఇలా చూసుకోండి మన చట్నీ సూపర్ ఉంటుంది అనమాట. ఈ కాకనే చట్నీ బాగుంటుందండి. ఇవ్వండి ఇది తీసుకొచ్చి పాపుని ఈ చట్నీలో కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీగా నీళ్ళ చట్నీ అంటే మన హోటల్లో బండి మీద తినే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్. అబ్బా ఇడ్లీలు అయితే అండి మస్తు బొంగినాయి అనమాట. చూడండి. అయితే స్పూన్ ఉంటుంది కదా, ఇది తడుపుకోవాలన్నమాట. తడుపుకుంటే మనకి మంచి తీయటానికి చాలా సులభంగా వచ్చేస్తాయి. ఎంత బాగుంటాయండి. పొంగినాయి అనమాట మెత్తగా. దూది లాంటి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. వస్తున్నాయండి. తీసేస్తా. ఇంకా కరెక్ట్గా తీసేసినాక చూపిస్తాను మీకు. చూసారు కదా ఇడ్లీ ఎంత బాగుంది. మస్తు వేడిగా ఉన్నాయి. వేడిగా
మెత్తటి దూది లాంటి ఇడ్లీలు, ఇంకా బయట హోటల్లో బండి మీద తినే చట్నీ రెడీ అయిపోయిందండి. చూద్దాం ఎలా టేస్ట్ ఉందో. సూపర్ ఉంటుందండి. ఇది చూడండి, ఇట్లా ముంచుకొని అండి వేడిగా ఎంత బాగుందో అండి. చేసుకొని తింటే అసలు ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళకి కూడా చట్నీ అంత బాగుంటుంది అనమాట. అంటే ఇడ్లీ అందరూ తింటారు కానీ తక్కువ అండి, ఇడ్లీ అంత ఇష్టపడరు అనమాట. కానీ ఇడ్లీ హెల్దీ కదండి, ఇట్లా ఇంట్లోనే చేసుకొని తింటే ఇడ్లీ మటుకు బాగుంటుంది అనమాట. మనం బయట చేసేలాగానే వచ్చింది. సూపర్ అండి. మరి వీడియో ఈ బ్లాగ్ ఇవన్నీ నచ్చినాయా మీకు? నచ్చినట్లయితే ప్లీజ్ అండి, ముందుగా నా ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, సొన్నశ్రీ కిచెన్ని సపోర్ట్ చేయండి. మరి ఇంతేనండి, మరొక వీడియోతోటి మరొక కొత్త రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ మరి.